వాళ్ళు ఆగట్లేదు, వీళ్ళు తగ్గట్లేదు. ఏపీలో డిఎస్సి చుట్టూ నడుస్తున్న పోరు అంతా ఇంత కాదు. రోజు వాళ్ళు రోడ్డెక్కడం, వీళ్ళు కౌంటర్స్ ఇవ్వడం, ఇదంతా ఒక పొలిటికల్ సిరీస్లా కంటిన్యూ అవుతూనే ఉంది. అధికారులు క్లారిటీ ఇస్తున్నా ఈ అంశంపై ఎందుకింతలా రచ్చ జరుగుతోంది? ఎన్నికల ముందు ఇచ్చిన హామీల దగ్గర నుంచి డిఎస్సి భర్తీ వరకు అన్ని అంశాలపై కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ రోడ్డెక్కింది. 2 ఏళ్ల పాలనలో దగా, మోసం తప్ప ఇంకేమీ లేదు. అన్ని వర్గాల ప్రజలను కూటమి పార్టీలు ముంచాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ముఖ్యంగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా నియామకాలపై పదే పదే ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఏ సర్టిఫికేట్ లేకున్నా కూడా మేము శాప్ ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రం ఆధారంగా, శాప్ ఎవరిదండి? దాని గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది. నేను ఇప్పుడు దాని జోలికి వెళ్ళట్లే. శాప్ ఇచ్చినటువంటి ధృవీకరణ ఆధారంగా నేను టీచర్ ఉద్యోగాలు ఇస్తాను, మీరు వెళ్ళి పిల్లకాయలకు చదువులు చెప్పుకోవచ్చు, మీకు ఏం వచ్చినా రాకున్నా పిల్లకాయలకు చదువులు చెప్పుకోవచ్చు అని చెప్పినటువంటి పరిస్థితి. డిఎస్సి నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నారు కూటమి నేతలు. అన్ని పారదర్శకంగా జరిగినప్పటికీ వైసీపీ నేతలు కావాలనే బురద చల్లుతున్నారని అంటున్నారు అధికార పక్ష నేతలు. ఎక్కడ కూడా పారదర్శకంగా, ఎక్కడ కూడా చిన్న దీనికి కూడా అవకాశం లేకుండా పెట్టడం జరిగింది. ప్రతిదీ ఆన్లైన్లో జరుగుతుంది. నీ మార్కులు ఎంత వచ్చాయో మెరిట్ తెలుస్తుంది, సీనియారిటీ ఎంత ఉందనేది తెలుస్తుంది. ఎవరు ఎక్కడి నుంచైనా చూసుకోవడానికి ఉంది. ఎవరికైనా ప్రొవిజనల్ లిస్ట్ పెడతాం, ప్రొవిజనల్ లిస్ట్ పెట్టిన తర్వాత అబ్జెక్షన్స్ ఉంటే రేజ్ చేయొచ్చు. అబ్జెక్షన్ వచ్చిన తర్వాత దానికి కాకపోతే కోర్టు కూడా అవకాశం ఉంది. 247 కేసులు కోర్టులో వేశారు. అంటే కోర్టులో ఏది లేదు, ఇటు పారదర్శకంగా జరిగాయని కొట్టేసిన తర్వాత ఈ రకంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారంటే కేవలం విమర్శలు చేయడం కోసం మాత్రమే చేస్తున్నారు. మరోవైపు అధికారులు ఈ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు. డిఎస్సి నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని అంటున్నారు. ఉద్యోగాలు పొందిన వారందరి డాక్యుమెంట్లు వెబ్సైట్లో ఉన్నాయని అంటున్నారు అధికారులు. సెలెక్ట్ చేసిన ఒక్కొక్క క్యాండిడేట్ సర్టిఫికేట్ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అచీవ్ చేసిన హైయెస్ట్ అచీవ్మెంట్ కావచ్చు, దానికైనా బ్యాకప్ కావచ్చు, ఎవరు జెన్యునిటీ ఇచ్చారు, ఇది అన్ని కూడా అందరికీ ఇట్ ఇస్ అన్ ఓపెన్ ఇన్ఫర్మేషన్. సో ప్రతి ఒక్కరూ క్యాండిడేట్ వైజ్ డౌట్ ఉంటే కూడా దాంట్లో మనం వెరిఫై చేయడానికి ఆపర్చునిటీ ఉంది. ఈ ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ లేదు. విమర్శలు, ప్రతి విమర్శల పరంపర కొనసాగుతుందనే సంకేతాలు ఇస్తున్నాయి పొలిటికల్ పార్టీలు.